క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్యగ్రంథ పఠనాలను మనం ధ్యానించినట్లయితే రెండు విభిన్న విషయాలను చూస్తూ ఉన్నాము. ముందుగా సువార్త పఠనాన్ని మనం చూసినట్లయితే క్రీస్తు పునరుత్థాన దర్శనాన్ని పొందుకున్నటువంటి స్త్రీలు ఆ దర్శనం గురించి ఇతరులకు తెలియజేయాలనేటువంటి ఆనందముతో వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో ప్రధాన అర్చకులు, ధర్మశాస్త్రాన్ని బాగా తెలిసినటువంటి వ్యక్తులు జరిగినటువంటి విషయాన్ని ఒక అసత్య ప్రబోధము, నిజము కాదు అని తెలియజేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అదేవిధంగా మొదటి పట్టణంలో అప్పటి వరకు యూదుల చేత, ధర్మశాస్త్ర బోధకుల చేత, పరిసయ్యుల చేత ఎప్పుడు శిక్షింపబడతామా అనే భయముతో ఒక గదిలో దాక్కున్నటువంటి శిష్యులందరూ క్రీస్తు పునరుత్థాన విషయాన్ని తెలుసుకొని ధైర్యముగా బయటకు వచ్చి యెరూషలేము ప్రాంతం అంతటా తెలియజెప్పేలా క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని ప్రబోధిస్తూ ఉన్నారు. ఈనాడు మనము ఈ యొక్క క్రీస్తు పునరుత్థాన మహోత్సవాన్ని జరుపుకొని ఆ విశ్వాసంలో ఎదుగుతూ ఉన్నటువంటి మనము క్రీస్తు ప్రబోధను చేయాలి. ఒక పీఠాధిపతి, ఒక గురువు లేదా మఠకన్యలు మాత్రమే కాదు, క్రీస్తు జ్ఞానస్నానము ద్వారా రాజరికపు గురుకులానికి పిలువబడినటువంటి ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ఈ సువార్తను బోధించాలి అని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఈనాడు ఈ వాక్యాన్ని విన్నటువంటి మనము మన జీవితాలలో దేవుని యొక్క విశ్వాసాన్ని నింపుకొని ఆ సువార్త ప్రకారం జీవిస్తూ ఆ సువార్తను ఇతరులకు తెలియజేయాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. అటువంటి సువార్తను బోధించేటువంటి అనుగ్రహాన్ని దేవుడు మనకు దయచేయాలని ప్రత్యేకముగా ప్రార్థించుకుందాం.